నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 7వ తేదీన నామినేషన్ వేయనున్న సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టభద్రులు తరలి రావాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. కూటమి నిర్ణయానికి కట్టుబడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించేందుకు జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రద్దయిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధ కార్మిక హక్కులు కొనసాగించాలని సిఐటియు తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బాలుర ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ కార్యాలయ అధికారిని అమృతరాణి. కూటమి నిర్ణయాన్ని గౌరవించి జనసేన విజయం కోసం శ్రమించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించుకోవడంలో జనసేన పార్టీ నాయకులు పట్టభద్రులు సమిష్టిగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచనలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజేంద్ర ప్రసాద్ కూటమి గెలుపుకు ఏ విధంగా కృషి చేశారో మనం కూడా అదే విధంగా ఆయన గెలుపు కృషి చేయాలన్నారు. గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి గెలుపు మనందరి బాధ్యత అన్నారు. డిగ్రీ పూర్తి చేసిన జనసేన బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించాలని జనసేన ముఖ్య నాయకులను కోరారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని, ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన అభ్యర్థి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తెనాల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. దానికి క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా వార్డులో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఆ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన 100% ఉంది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే అభివృద్ధి విషయాలు కూడా మీరు సమాచారం తెప్పించుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాటి గురించి మీరు జాగ్రత్తగా చెప్తారు. ప్రతి ఒక్కరికి మీరు ఈ సమాచారం అందించే విధంగా మీరు ఒక కార్యాచరణ పెట్టుకోవాలి. మనం ఎందుకంటే కొలిపర్లో జరిగేది తెనాల్లో తెలియకపోవచ్చు, తెనాల్లో జరిగేది కొలిపర్లో తెలియకపోవచ్చు. కానీ ఓవరాల్గా మన నియోజకవర్గం పరంగా, మన జిల్లా పరంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఎవరైతే మన బంధువులు ఉన్నారో, మన యువత ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా మనం కలుసుకుని ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నాను. నేను కూటమిలో మనకు ఆ నిజాయితీ, నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం మన అందరిలో ఉంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజారిటీ వచ్చేటట్టు మన కాన్స్టిట్యున్సీలో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి. ఇందాక మానస చెప్పినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు, పిలుస్తారు. రమణ్ రావు గారు ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను అనేది ఏంటంటే కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి. అది ఏ స్థాయిలో అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ 4 వారాలు మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మరొకసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ద్వారా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అత్యధిక ఓట్లు నమోదయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పరిశీలకులు కరీముల్లా పేర్కొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల 7వ తేదీన గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా పార్టీ పరిశీలకులు, నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరీముల్లా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి విజయమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. సొంత పనులు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ వార్ వన్ సైడ్ అన్న తీరుగా ఉండాలని, ఆ కార్యాచరణలో పట్టభద్రులైన ఓటర్లతో మమేకమవుతూ పోలింగ్ రోజున మొదటి ప్రాధాన్యత ఓటు నెంబర్ 1 సంఖ్యతో ముద్రించేలా ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నారు. అదేవిధంగా
7వ తేదీ నామినేషన్ వేయనున్న క్రమంలో నిర్వహించే ర్యాలీ ప్రాధాన్యతను సంతరించుకోవాలన్నారు. గెలుపు నల్లేరు మీద నడకైన పార్టీ శ్రేణులు సమిష్టిగా పోలింగ్ పూర్తయ్యే వరకు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ పని నాది అనే ఒక బాధ్యతతో మనం ప్రధానంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన వైపు చూడకుండా రాజా గారి కోసం లేకపోతే ఇంకో ఆదేశాల కోసం చూడకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే విధానంలో మీరు చేశారు కాబట్టి 23,000 పైసలకు ఎన్రోల్మెంట్ జరిగింది తెలంగాణ అంటేనే మీరు ఒక బాధ్యత తీసుకొని పనిచేశారు. రాజా గారు కాబట్టి మీరు కూడా అంత చేశారని నేను అనుకుంటున్నాను. లేకపోతే చేసేవాడు ఏదో పెద్ద కష్టపడ్డాము ఏదో చేసాము గెలిచాము కాదు, ఏకపక్షమైనటువంటి ఎన్నిక జరగాలి. ఆ విధంగా ఖచ్చితంగా జరిగిందని కూడా నేను అనుకుంటున్నాను. ఎన్రోల్ చేసిన ఓటర్లను కూడా దాదాపు 170-80% మనం కార్యకర్తలు నాయకులు మీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్రోల్ చేసిన ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ అనుకూలంగా సింపథైజర్స్గా ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే ఓటు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు చేసే విధంగా మీరు వాళ్ళని ప్రతిరోజు కూడా మాట్లాడి తీసుకొచ్చి ఓటు చేపించేంత వరకు కూడా ఇది మన బాధ్యత అనేది మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఆల్పాటి రాజా గారికి రేపు రాబోయే ఎన్నికల్లో 27న జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోల్ చేయించుకునే విధంగా మన యంత్రాంగం మొత్తం రెడీ చేయాలి. మరి ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పూర్తి డేటా తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని కార్యక్రమం చేస్తే అది ఈజీగా వాళ్ళ యొక్క ప్రాసెస్ చేయడానికి లేకపోతే వాయిస్ మెసేజ్ ఇవ్వడానికి ప్రచారం చేయడానికి కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి కానీ దేనికైనా అది ఉపయోగపడుతుందని మరి ఆ విధంగా మీరందరూ మరి తక్కువ శాతం చేశారని మన అధ్యక్షులు చెప్తున్నారు. దయచేసి ఎంత తొందరగా మీరు పడితే అంత తొందరగా దీని మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల కన్నా ఇక్కడి నుంచి మన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి హైయెస్ట్ స్థాయిలో ఓట్లని మనం పోల్ చేసుకొని మెజార్టీ వచ్చేటట్టు చూస్తారని చేస్తారని నియోజకవర్గ స్థాయిలో అత్యధిక సంఖ్యలో నామినేషన్కి వెళ్ళి ఆ రోజునే మన విజయం సాధించిన విధంగా మనందరం కూడా వెళ్ళి నామినేషన్కి హాజరవ్వాల్సిందిగా ఒక్కొక్క వార్డు నుంచి ఎంతమంది అయితే బాగుంటుంది ఏంటి నియోజకవర్గ స్థాయిలో పులిపర్ మండలం కానివ్వండి రోడ్డు మండలం కానివ్వండి అందరూ కూడా బాగా అత్యధిక సంఖ్యలో వెళ్ళాలని రాజా గారు గట్టిగా చెప్తా ఉన్నారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించడంతో పాటు వాహనానికి ఉండవలసిన అన్ని అనుమతులు ఉండాలని రోడ్డు రవాణా విభాగం అధికారి జి అమృతరాణి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక కొత్తపేటలోని రావి సామయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. శ్రీ శక్తి వనమాలి ఫౌండేషన్, న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్, ఆర్టీఓ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు టీవీ చలపతిరావు మాట్లాడుతూ రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలన్నారు. రోడ్డు రవాణా శాఖ అధికారిని అమృతరాణి మాట్లాడుతూ విద్యార్థులు ప్రధానంగా రద్దీగా ఉండే రోడ్డు క్రాస్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కార్యాచరణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలను వివరించారు. మైనర్లు వాహనం నడుపుతూ యాక్సిడెంట్ జరిగితే వారి పేరెంట్స్ కు శిక్ష పడే విధంగా చట్టాలు ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాద సమయంలో బాధితులను మానవతా దృక్పథంతో వైద్యశాలకు తీసుకువెళ్లి వారి ప్రాణాలను కాపాడే వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. వాహనం నడిపే వారితో పాటుగా ద్విచక్ర వాహనం వెనుకవైపు ఉన్న వారు కూడా విధిగా హెల్మెట్ ధరించాల్సిన విధంగా చట్టాల్లో మార్పులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమం స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎంసిహెచ్ సుందరరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలిలో ఉన్నటువంటి బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మన ఆర్టీఓ శ్రీహరి గారు అలాగే మా డిటిసి సీతారామరెడ్డి గారి ప్రోద్బలంతో ముందు ఇక్కడ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా పిల్లలకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన మేజర్ థింగ్స్, ఫాలో అవ్వాల్సిన మేజర్ రూల్స్ ఏంటి అనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా రోడ్డు మీద బండి నడిపేటప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా మనకి బండికి ఉండాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఆర్సీ, అలాగే ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, అలాగే బండి నడుపుతున్న వ్యక్తికి హెల్మెట్. ఎవరైతే బండి నడుపుతున్నారో నడుపుతున్న వ్యక్తికే కాకుండా వెనక కూర్చున్న వాళ్ళకి, పిలియన్ రైడర్స్కి
కూడా వీ హ్యావ్ హెల్మెట్స్. ఓకే, సో ఇవన్నీ మనం ఫాలో అవుతూ వెళ్తే రోడ్డు మీద జరిగేటటువంటి ఎన్నో యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలుగుతాము. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. కాబట్టి మీరు ఏ చదువుకు వెళ్ళినా సరే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కూడా మరి మీలో ఉన్నటువంటి ఎవరైనా పేరెంట్స్ కూడా ఇవాళ రవాణా రంగంలో అది లారీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, లేదా టైర్ వర్క్స్ వాళ్ళు కావచ్చు, లూబ్రికెంట్స్ బంకుల వాళ్ళు కావచ్చు, ఇట్లా అనేక రకాల వాళ్ళు ఉన్నారు. సో మీ అందరూ కూడా ఆ రంగం యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే ఆ రహదారిని ఉపయోగించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నిటికంటే విలువైంది మన ప్రాణం కాబట్టి వేగం కంటే ప్రాణం మిన్న, అవునా? అట్లనే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానమైంది, అన్నిటికంటే ప్రధానమైంది రికార్డు. ఏదైతే బండికి సంబంధించిన ఆర్సీ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, తర్వాత ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇవి 3 ప్రధానమైనవి. కాబట్టి ఈ మూడింటి యొక్క ఉపయోగాల గురించి మేడం గారు మీకు చెప్పడం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధమైన కార్మిక హక్కులు అమలు చేయాలని సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద ధర్నా బుధవారం నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి సిఐటి జిల్లా నాయకులు కేపీ ప్రసాద్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కార్మికుల కోసం పార్లమెంట్ 44 చట్టాలను చేసిందని, అవి అమలు జరిగిన చోట కార్మికులకు ఎంతో కొంత ఉపశమనం లభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో 2020 నుండి 22 సంవత్సరాల్లో మొత్తం 29 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చారని చెప్పారు. అవి కార్మికులకు ఉరితాళాలని, దేశవ్యాప్తంగా కార్మికులు వచ్చిన నిరసనకు తలగి వాటిని అమలు ఆపేశారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం తన విధానాలు అమలు చేస్తే దినసరి పని గంటలు పెరుగుతాయన్నారు. ఉద్యోగ భద్రత ఉండదని, కార్మిక సంఘాల ఉనికి ప్రశాంతకరం అవుతుందని అన్నారు. కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదని చెప్పారు. కార్మికులు బానిసలుగా బతకవలసి వస్తుందని చెప్పారు. సిఐటి తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుసేన్ వలి మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కార్మిక శాఖను నిర్వీర్యం చేశారని అన్నారు. మున్సిపల్ కార్మికులు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీనారాయణ, మండ్రు మరియమ్మ, కంచెల సుశీల, పి జయలక్ష్మి, సుభద్ర, అంజీ, గోపి, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ 44 కార్మిక చట్టాలు చేయటం వలన కార్మికులకు కొన్ని హక్కులు లభించినాయి. కార్మికుల పని పరిస్థితుల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు లభించినాయి, కనీస వేతనాలు లభించినాయి. కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొంత మెరుగైన జీవితానికి అవకాశం ఏర్పడింది. దురదృష్టవశాత్తు ఈ రకమైన చట్టాలన్నీ ఉంటే ఈ దేశంలోని పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు మేము ఇక్కడికి రాము, పరిశ్రమలు పెట్టమని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ చట్టాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం మనమందరం కరోనా కష్టకాలంలో ఉండగా 29 చట్టాలను రద్దు చేసింది. రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల సారాంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి యూనియన్లు బతికి పట్టడానికి వీల్లేదు, పనిచేయడానికి అవకాశం లేదు, కార్మికులకు ఉండే ఎటువంటి హక్కులు లేవు, నిర్దిష్టమైన పని గంటలు లేవు, కనీస వేతనాలు లేవు, ఎన్ని గంటలు పనిచేయాలి అన్ని గంటలు పనిచేయాలా. అంటే ఒక రకంగా చెప్పాలంటే కార్మికుల్ని కట్టు బానిసలుగా ఉపయోగించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తెచ్చిన కార్మిక చట్టాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తానంటా ఉంది. అందుకని ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం కూడా ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి మేము అంగీకరించము, వాటిని అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం కోసం వాళ్ళ ధర్మ కార్యక్రమం. 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని హక్కు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది. ఈ సందర్భంలో పార్లమెంట్లో దురదృష్టం ఏంటంటే ఈనాడు అధికారంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ఆనాడు పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కూడా ఈ చట్టాలకు అనుకూలంగానే చేతులెత్తిన సందర్భం ఉంది. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి కార్మిక వర్గం వ్యతిరేకంగా నష్టదాయంగా పరిణమించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కార్మిక కోడ్లను రద్దు చేయాలని కోరుతూ, అలాగే కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ దానికి అనుగుణంగానే ఈనాడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికల పార్లమెంట్ సభ్యులు కూడా దానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళకి విన్నవించుకుంటూ మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వచ్చేసరికి మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా వెబ్సైట్లో నమోదు చేస్తూ ఉన్నారు. ఇవాళ మా కార్మికులందరికీ కాలేజీల నుంచి అట్లాగే వివిధ శాఖల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరు స్కాలర్షిప్ రాదు, మీకు పెన్షన్లు రావు, మీ యొక్క వెబ్సైట్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కాబట్టారు, కాబట్టి మీరు డబ్బులు తీసుకొచ్చి కట్టండి,
అని చెప్పి కాలేజీ నుంచి ఫోన్ చేస్తున్నారు. మేము చేసేదేమో అవుట్సోర్సింగ్ కార్మికులు, అక్కడేమో రెగ్యులర్ ఎంప్లాయీస్గా నమోదు అవుతా ఉంది. ఇవాళ మా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోలేని పరిస్థితుల్లో పిల్లల్ని అర్ధాంతరంగా చదువులు మార్పిచ్చేసి మాకులాగే ఈ మున్సిపాలిటీ చెత్తలు చెదారాలు అట్లాగే ఈ దొడ్లు కడిగించుకోవటం, డ్రైనేజీలు పని చేయించుకోవటం, ఇటువంటి పరిస్థితులు మా పిల్లల్ని కూడా మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసి మమ్మల్ని ఎటు కాకుండా చేసి మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇటువంటి చట్టాలను తీసుకొచ్చేటప్పుడు ఎవరి కింద ఎవరు వస్తారనేది స్పష్టత లేకుండా కార్మికుల జీవితాలతో సలగాటమాడుతున్నటువంటి ఈ చట్టాల మీద, ఈ జీవోల మీద సమీక్ష చేసి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్పనించి మా పిల్లల చదువులు అట్లాగే మాకు సంక్షేమ పథకాలు కొనసాగే పరిస్థితి ఏర్పడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం ఏదో రూపంలో రేషన్ బకాసులకు చేరుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన రేషన్ బియ్యం పక్కదారి పట్టే విధానంలో ఎటువంటి మార్పు లేదనే విధానం తరచూ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా కొల్లిపర మండలం దంతలూరు గ్రామంలో అత్తోట మరియమ్మ అనే మహిళ తన ఇంటి వెనకాల ఎవరో రేషన్ బియ్యం బస్తాలు దాచారని గుర్తించిన మరియమ్మ సమాచారం వెంటనే గ్రామంలోని వీఆర్ఓకు తెలియజేసింది. సదరు వీఆర్ఓ ఈ విషయాన్ని తన ఉన్నతాధికారులకు పోలీసులకు తెలియజేశారు. కాగా మరియమ్మ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి అనారోగ్యంతో గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడని, తండ్రిని చూసేందుకు మంగళవారం గుంటూరు వెళ్లారని, రాత్రి 8 గంటల బస్సుకు ఇంటికి వచ్చారని, తన ఇంట్లో లేని సమయంలో తన ఇంటి వెనుక కొన్ని మూటలు వేసి టర్పాల్ కప్పి ఉంటారని గుర్తించి వీఆర్ఓకు తెలియచేయగా వీఆర్ఓ ఆ మూటలను పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి ఫోటోలు ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు మరియమ్మ మీడియాకు తెలిపింది. ఆ ప్రదేశానికి వచ్చిన మండల తహసీల్దార్ పరిశీలించి 20 బస్తాలకు గుర్తించి రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు సమాచారం. మూటల్లో కట్టలా ఉంది ఏందని చూసాను, అవన్నీ గోతాలు ఎట్ట ఆయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చా, మా ఇంటి వెనకాలట్ట బియ్యం గోతాలు వేసి ఉండే రామావి అని కాకేసుకొచ్చా. ఆయన ఫోటో తీసి పంపించాడు వీఆర్ఓ గారు. మీ పేరేంటమ్మా? అత్తాడికి మరి మీరు లేరా ఇంటి దగ్గర? నేను లేనండి, పొద్దున పూట వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. నేను మీకు తెలియకుండా మీ ఇంటి వెనకమాల రేషన్? నాకు తెలియకుండా మా ఇంటి వెనకమాల వేసారు. పట్టణంలో సైడ్ కాలువల్లో స్కిల్ట్ తొలగించిన తర్వాత కొంతమంది షాపుల వారు సైడ్ కాలువలపై కాంక్రీట్ విధానంతో పాటు నాపురాళ్లు వేయడం గమనించామని, తక్షణమే అవి వారే స్వచ్ఛందంగా తొలగించారని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి సూచించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలోని తమ ఛాంబర్లో బుధవారం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో సైడ్ కాలువల పునరుద్ధరణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, సైడ్ కాలువలపై కాంక్రీట్ బండలు వేయడం, నాపురాలు వేయడం వంటి పనుల వలన మురుగునీటి పారుదల సక్రమంగా జరిగే విధానం ఉండదన్నారు. దోమలు వృద్ధి చెందుతాయని, తద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆయా షాపుల వారు తమ షాపుల ముందర సైడ్ కాలువలపై వేసిన కాంక్రీట్ బండలు వారే స్వచ్ఛందంగా తొలగించారన్నారు. పట్టణంలో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ఆయా ప్రాంతాల్లో వీధి కుక్కలను బట్టి కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకుని వారిని వదిలివేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు పురపాలక సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు. ప్రతిరోజు మేము ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులు, ప్రతి వీధులందు కూడా డీసెల్టేషన్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మాకు ముఖ్యంగా ప్రతి డ్రైన్ మీద కూడాను ఎవరికి వారి సొంత నిర్ణయాలతో కాలువల మీద అడ్డంకులు కట్టించి వాటి మీద రకాల బండలు లేదా షాప్ రూములు లేకపోతే ఇంకోటి కట్టి కాలువ పారుదలకు తీవ్ర అంతరాయాన్ని కలగజేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా మేము చేసే మనం ఏంటంటే ప్రజలకు చాలా మురుగునీటి పారుదల చాలా అవసరం. దాని పట్టణంలో మేము చేస్తున్నటువంటి చర్యలకు మీ అందరూ సహకరించాలి. దాని మీద ఉన్న అడ్డంకులు మీరే స్వచ్ఛందంగా తొలగదీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మేము తీసుకునే చర్యలు డీసిల్టేషన్ చేసిన తర్వాత మేము చేసేటటువంటి మందులు, వాటికి దోమల నివారణ కోసం మేము వాడేటటువంటి మందులు అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే కాలువలు ఓపెన్గా ఉండటం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము. ఈ కుక్కల బెడద కొద్దిగా మనకు ఉన్నదని ప్రజల ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మేము ఆల్రెడీ కుక్కలను పట్టించడం, వాటికి ఏబీసీ మరియు ఏఆర్వి 2 చేయించేసి మళ్ళీ ఎక్కడ పట్టిన కుక్కలను ఆ ప్రాంతాలకే వదిలివేయడం జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా సక్రమైనటువంటి పద్ధతి ప్రకారంగా ఏబీసీ చేయించి మీకు పట్టణం వదిలివేయడం జరుగుతూ ఉంది. అది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 17వ పునరుద్ధాన పండుగల ద్వారా సంఘీయులు ఆత్మీయ మేలులు పొందాలని దైవజనులు సాల్మన్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ లో ఇండోర్ స్టేడియం కు సమీపాన గల హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించిన 17వ పునరుద్ధాన పండుగల ప్రాధాన్యతను బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాస్టర్ సాల్మన్ వివరించారు. పునరుద్ధాన పండుగలకు ఇచ్చేనున్న దైవజనుల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ కార్యవర్గం పాల్గొన్నారు. ఈ యొక్క 17వ పునరుద్ధాన పండుగలను
నిర్వహించడం జరుగుతుంది. ఇవి మరి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మరింత వైభవంగా అనేక మంది భక్తులు, ప్రార్థన పరులు వచ్చి ఈ యొక్క ప్రాంగణాల్లో 4 రోజులు నివసించి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు తగినట్లుగా మరి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్థలంలో పగలు రాత్రులు ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయి. ఈ సభల్లో మరి దైవజనులు నెల్లూరు పట్టణం నుండి ఫస్ట్ ఆనంద్ కుమార్ గారు, అలాగే విజయవాడ నుండి ఎదురుముండి మోజెస్ గారు, అలాగే విజయవాడ నుండి పాస్టర్ రాజారావు గారు, ఇంకా హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అనేక మంది దైవజనులు, ఆత్మపూర్ణులు ఈ యొక్క ప్రార్థనా కూడికల్లో వాక్య పరిచర్య చేసి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తారు. కాబట్టి ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా మరి ఈ ప్రాంతానికి దీవెనకరంగా జరుగుతున్నటువంటి పునరుద్ధాన పండుగలకు అనేకులుగా వచ్చి వాక్యం విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ చేస్తున్న ఇసుక రిచ్ నిర్వాహకుల తీరును అడ్డుకునే ప్రయత్నం చేసిన జనసేన శ్రేణులకు అంతుచిక్కని వాస్తవాలు అవాక్కయ్యేలా చేశాయి. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీలకు ఈ నెల 6వ తేదీతో గడువు ముగుస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని తీరుగా తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు గత కొద్ది రోజులుగా పగటివేళ నదిలోకి భారీ ప్రొక్కులను తీసుకెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒకచోట ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే మరొక చోట ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కూటమి నాయకులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లి అడ్డుకోవడంతో నెమ్మదిగా జారుకున్నారు. వీలైనంత ఇసుక తవ్వి డంపింగ్ యార్డులో నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చన్న భావనతో దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుకను నదిలో కూలీలతో ట్రాక్టర్లకు నింపి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుంచి లారీలకు లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొల్లిపురం మండలం బొమ్మవారిపాలెం ఇసుక రీచ్లో నేరుగా నదిలోని ప్రొక్రైన్లతో లారీలకు లోడ్ చేసి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర కాకుండా అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. మండల స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మౌనంగా ఉంటుంది. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తూ వీలైనంత ఎక్కువ డంపింగ్ చేసుకునే పని పగలు రాత్రి తేడాలేని తీరుగా కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ లారీ ఇసుకకు 7,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ లోడింగ్ అనుమతి పొందిన గుత్తేదారు ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధికంగా వసూలు చేస్తూ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడిచారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్ట్ గడువు సమీపించే కొద్దీ దూకుడు ప్రదర్శిస్తూ ఇసుకను భారీగా నిల్వ చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నెల 6వ తేదీ తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయి. కొత్తగా రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందనే బలమైన ఆలోచనతో ఇసుక నిల్వలు పెంచుకొని అధిక మొత్తానికి విక్రయించే దిశగా ఇసుక బకాసురులు గణన శాఖ అధికారుల నిబంధనలు తూట్లు పొడుస్తూ నది లోపలే నేరుగా యంత్రాలతో తవ్వకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్థానిక కూటమి నాయకులు మాట్లాడుతూ ఇసుక యథేచ్ఛగా అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారని, అనుమతి తీసుకున్న నిర్వాహకులకు కాలపరిమితి అయిపోయినా వందలాది లారీలను వినియోగించి భారీ క్రియలతో లోతుగా తవ్వుకుపోతున్నారని, వీరి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారి వాస్తవ పరిస్థితిని వివరించారు. భూగర్భ జలం కూడా అడుగంటిపోతాయ పరిస్థితిని గమనించి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తవ్వుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన రీతిలో ఒక లోతు నామ్స్ ప్రకారం లేకుండా ఇష్టారాజ్యంగా తెస్తున్నారండి. మిషన్లు పెట్టి 3 మిషన్లు మేము వచ్చినాకే 30 లారీలు డైరెక్ట్ లోడింగ్. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన చాట కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన కాడల్లా ఇంకా కాసేపు ఉన్నాక ఇక రైతులు ఎక్కడ తెస్తారో కూడా తెలియదు. ఆ రోడ్డు బారు నీళ్లతో కూడుకుంది, తడి తగలకూడదు కదా నామ్స్ ప్రకారం. నీళ్లతో తోడిపోతున్నారు. నామ్స్ ప్రకారం 3 మీటర్లు దిగాలండి. వీళ్ళు 12 మీటర్లు. ఇదిగోండి ఈ నీళ్ళలో ఎంత లోతు ఉందో కూడా తెలియని అంత లోతు తీస్తున్నారు సార్. 10 మీటర్లు 12 మీటర్లు కూడా తెస్తున్నారండి. ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఈ పొలం అన్ని రేపు ఇరిగిపోటానికి ఆస్కారం ఉంది. నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తున్నారు సార్. ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపరలో ఈరోజు ఉదయం 12 కాడి నుంచి లారీలతో విపరీతంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్. కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోల్ చేస్తున్నారు. పట్టపగలే ఈ అరాచకం ఏందని మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి సిబ్బందికి ఫోన్ చేసి తీర్పియండి, ఇది పద్ధతిగా లేదని మేము అందరికి ఫోన్ చేసి చెప్పాం. ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ ఇసుక మాఫియా వల్ల. హైందవ సమాజంలో ఆధ్యాత్మిక చింతన బాల్యం నుండే పెంపొందించే తీరుగా హనుమాన్ చాలీసా పారాయణ పోటీలను నిర్వహించినట్లు శ్రీ లక్ష్మీ శారదా సంగీత ఆలయం నిర్వాహకులు గౌరవజుల ఆంజనేయ శాస్త్రి పేర్కొన్నారు.
స్థానిక గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ పోటీల వివరాలను బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా గౌరవ జల ఆంజనేయ శాస్త్రి మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే హనుమాన్ చాలీసా పోటీలలో జూనియర్ విభాగంలో 5 నుండి 12 సంవత్సరాల వారికి, సీనియర్ విభాగం 13 నుండి 20 సంవత్సరాల వారికి పోటీలు నిర్వహించబడతాయని, విద్యార్థులందరూ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చూడకుండా పాడవలసి ఉంటుందన్నారు. కొండపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు ధృవీకరణ నిమిత్తం తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకురావాలన్నారు. పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు గారు రచించినటువంటిది. ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో మనకి గోవర్ధన స్వామి గుడిలో 9వ తారీఖు 9/2/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఇక్కడ గోవర్ధన స్వామి గుడిలో తెనాలిలో పోటీలు నిర్వహించబడుతున్నాయి. హనుమాన్ చాలీసా పోటీలు. దీంట్లో జూనియర్ విభాగము 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, సీనియర్ విభాగము 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 2 విభాగాలు నిర్వహిస్తాము. దీంట్లో మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు. దీంట్లో ప్రతి విభాగానికి అంటే జూనియర్ విభాగానికి, సీనియర్ విభాగానికి విడివిడిగా ప్రైజెస్ ఇస్తామన్నమాట. కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వయసు నిమిత్తమే ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వస్తే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే నిర్వర్తిస్తబడుతుంది. ఈ కార్యక్రమంలో ఫోన్ నెంబర్ కోసం నా నెంబరు ఆంజనేయ శాస్త్రి 9989035470కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థానానికి వచ్చేటైతే మీ పిల్లలు పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా మీరు మాస్టర్ చెప్పిన నెంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి. మన పిల్లల్ని భక్తిభావంలో పెంచడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పండి. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి పాల్గొని ఉంటే మీకు ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు క్షుణ్ణంగా కంఠపాఠంగా నేర్చుకోండి. చూడకుండా పాడేట్టుగా ప్రయత్నించండి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఈ బడ్జెట్ నిరుపయోగమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివస్వామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా బుధవారం స్థానిక ఐతానగర్ లో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కౌలు రైతులు, రైతు కూలీలు బడ్జెట్ ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా శివస్వామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు, కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అన్నారు. 2.5% నిధులను కేటాయించడం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే అన్నారు. ఎరువులకి 43,502 కోట్లు సబ్సిడీ తగ్గించడం వలన ఎరువుల ధరలు పెరగనున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలను అమలు చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ప్రతిరోజు కనీసం 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతు రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్లో దాదాపు 70,000 కోట్ల రూపాయలు పైగా ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు. దీనివలన యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ విధంగా ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 200 రూపాయల రోజులకి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి దీని నిధులు తగ్గించారు. కనీసం 5% నిధులు కేటాయించినా కానీ 90,000 కోట్ల రూపాయలు అయ్యాయి. కానీ నిధుల్ని కేటాయింపులు ఏమాత్రం కూడా తగ్గకపోగా కార్పొరేట్లకు మాత్రం విపరీతంగా బడ్జెట్లో అవకాశాలు పెంచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు గతంలో అందేది ఈ రాష్ట్రంలో. ఈ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు మోడీ గారు దీన్ని వ్యవసాయానికి మీటర్లు బిగించడం, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. ఈ మీటర్లు కానీ పెట్టేటైతే ఇక వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కూటమి పార్టీల నాయకులందరూ కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు.
వేమూరు నియోజకవర్గం చుండూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి పార్టీ శ్రేణులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రతి 30 మంది ఓటర్లకు ఒక నాయకుడు వెళ్లి కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. ఆలపాటి విజయం తథ్యమని, అయితే మెజారిటీపై దృష్టి సారించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర చైర్మన్ అహ్మద్ మాట్లాడుతూ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నిర్విరామంగా ఏ విధంగా కృషి చేశామో అదే రీతిలో కూటమి పార్టీల శ్రేణులందరూ కలిసి ఒకే తాటిపై ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు శివారెడ్డి, ఎల్లారెడ్డి, విఎస్కే ప్రసాద్, బాలకోటిరెడ్డి, శ్రీమాన్, దేవిరెడ్డి నాగేశ్వరరావు, ఆలపడి నాగభూషణం, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, సర్పంచ్ అమిత్శెట్టి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళకంటే మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఇచ్చి ఒక గౌరవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మన బాధ్యత అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 20-22 రోజులు కూడా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఓటర్లు మీ మండలానికి సంబంధించి 1600 ఓట్లు ఉన్నాయి. 2 బూతుల్లో బూత్కి 800 ఓట్లు చొప్పున 1600 ఓట్లు ఉన్నాయి. ఈ 1600 ఓట్లు కూడా గ్రామాల కింద డివైడ్ అయి ఉంటాయి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ను కూడా మీరు ముందు గుర్తించాలి. దానికి సంబంధించి ప్రతి 30 మంది ఓటర్లకి అయితే 30 మందికి ఒక మనిషికి అప్పచెప్పి యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఈ 30 మందిని నువ్వు ఓట్ టు ఓట్ వెరిఫై చేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ వివరాలు సమీకరించి పైకి అప్లోడ్ చేయాలి. గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో విజ్ఞాన మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఊరేగింపు, కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్లు ఉంటాయి. మన నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. తండ్రికి తగ్గ తనయుడు, యువ నాయకుడు, ప్రజల ఒక పట్టు ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. వారు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం. ఎప్పుడైతే పోలవరం పూర్తవుతుందో అది ఒక పెద్ద సంక్షేమంగా మారుతుంది. ప్రజలకి, రైతన్నకి ప్రతిరోజు ఆలోచించే నాయకుడు మన నక్క ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు నిన్న కూడా ఒక సభలో నేను చెప్పడం జరిగింది. ఆనంద్ బాబు గారి లక్ష్యం నారా చంద్రబాబు గారిలో ఆనందం చూడాలి. ఆ ఆనందం చూడాలంటే మన చుండూరు మండలంలో 1600 ఓట్లు ఉన్నాయి పట్టభద్రుగా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకుండా ప్రతి ఓటర్ని టచ్ చేయాలి. మనం చేపడుతున్న అధినేత చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళని వివరించాలి. రాష్ట్రం బాగుపడాలంటే బాబు గారి అవసరం ఎంతో ఉంది. చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రానికి బాగు జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాలకి న్యాయం దక్కుతుంది అని భావించి నారా చంద్రబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఒక సీఎంలా చేసుకున్నాం. కొంతమంది వ్యక్తులు రాష్ట్రం బాగుపడకూడదు, అదే ఉద్దేశం వాళ్ళది. రాష్ట్రానికి దోచుకోవాలి, సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాల్లో రాజధాని ఏది అని మన పిల్లలకి, మనకు కూడా ఎవరన్నా ప్రశ్నిస్తే చెప్పలేని పరిస్థితి. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తులూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి శ్రేణులతో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి బూత్ స్థాయి నుంచి పట్టభద్రుల ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొట్టిమట్టి భాను, గంగాధర్, నార్ల శ్రీను, శరణు శేషగిరి, మందా జనార్దన్,
కొత్తపల్లి రవీంద్రబాబు, పాములపాటి వెంకట సుబ్బారావు, గుత్తికొండ శాంతకుమారి, యలమంచిలి బాజీ, బొంత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కూడా బాధ్యత మన నియోజకవర్గం మీద ఉంది. అభ్యర్థి మన మనిషి మనవాడు ఆపాడు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఏ విధంగా పనిచేయాలి, ఓటు ఏ విధంగా సమీకరణ చేయాలి, ఏ విధంగా పోల్ చేయించి మన అభ్యర్థికి అత్యధికంగా 190% ఓట్లు పోలయ్యే విధంగా ఏ విధంగా చూడాలనే దానికన్నా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలనేది ఈ సమావేశాలకు ముఖ్య ఉద్దేశం. 15 గ్రామాలు, ఆ గ్రామాల్లో మీరు ఎంతమంది డిగ్రీ హోల్డర్స్, ఎంప్లాయీస్ వాళ్ళని గ్యాదర్ చేసి ఇప్పుడే సూచనలు సలహాలు మన గౌరవ శాసనసభ్యులు ఆనంద్ బాబు గారు మీకు వాల్యుబుల్ సలహాలు ఇవ్వడం జరిగింది. పార్టీకి కూడా ఒక విధానంలో ఆల్ ఓటర్స్ని మనం టచ్ చేయాలి. పద్మశాలిలో ఎలవెలుపు శ్రీ భావన ఋషి స్వామి శ్రీ భద్రావతి సమేతుడై కీలుగుర్రం వాహనపై శాస్త్ర దివిటీల వెలుగుల నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక షరాబేజర్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి ఆలయం నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి సహస్ర దివిటీల ఉత్సవం విశేషంగా నిర్వహించారు. శ్రీ భద్రావతి అమ్మవారితో శ్రీ భావన ఋషి స్వామివారి కీలుగుర్రాన్ని అధిరోహించి భక్తులచే పూజలు అందుకున్నారు. పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా పద్మశాలి సంఘీయ కుటుంబాలతో స్వామివారి శోభయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. బాజా భజంత్రి మేళ తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పద్మశాలి సంఘీయ యువత దివిటీలు పట్టుకుని శోభయాత్రకు ప్రాధాన్యత పెంచారు. కార్యక్రమాన్ని దేవస్థాన పెద్ద శ్రేష్ఠుడు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివసత్యనారాయణ వరప్రసాద్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్ర రామలింగేశ్వరరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి చంద్రశేఖరరావు, కోత్రపు వెంకటరమణ, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ కార్యవర్గం చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్ మోహన్ రావు, ఆకులతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు తదితర సభ్యులు పర్యవేక్షించారు. భద్రావతి సహిత భవనోత్సవం కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారం వారి రథోత్సవం జరిగింది. అట్లా సాయంత్రం 8 గంటలకి కీలుగురంపై శాస్త్రీయ ఉత్సవంతో స్వామివారం వారు రథోత్సవం జరిగింది. అలాగే ఆదివారం 9/2/2025 ఆదివారం రాత్రికి 7 గంటలకి మెయిన్ రోడ్లో కళ్యాణ మహోత్సవం సందర్భంగా సమారాధన జరుగును. కావున సంఘీయులందరూ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయవలసి కోరటమైనది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 7వ తేదీన నామినేషన్ వేయనున్న సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టభద్రులు తరలి రావాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. కూటమి నిర్ణయానికి కట్టుబడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించేందుకు జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రద్దయిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధ కార్మిక హక్కులు కొనసాగించాలని సిఐటియు తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బాలుర ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఆర్టీఓ కార్యాలయ అధికారిని అమృతరాణి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.